ఛానల్ పాస్వర్డ్ గుర్తొచ్చిందా బ్రో? ఇన్ని రోజులు ఏం మీకు వీడియోస్ చేయకపోయేసరికి ఇప్పుడే పేపర్లో వేద్దాం అనుకున్నా బ్రో, మిస్సింగ్ అని వచ్చాడండి యూట్యూబర్. నువ్వు ఇంకా బతికే ఉన్నావేంట్రా? వీడియోస్ టైంకి చెయ్యాలి. లైక్స్ కామెంట్స్ చేస్తాం. రీచ్ పెరగడానికి షేర్ మాత్రం చేయరు. చెయ్యం. హలో గైస్, వాట్సాప్? స్కై. నీ అబ్బాయి ఇలాంటి జోక్స్ జబర్దస్త్లో వేస్తే నవ్వుతారేమో, ఇక్కడేస్తే చంప పగులుతుంది. పిల్లాన్ని చంపేస్తారా? హలో గైస్, ఈరోజు మనం వాట్సాప్ గురించి మాట్లాడబోతున్నాం. వాట్సాప్ గురించి చెప్పాలంటే ఒక వీడియో చాలదు, ఒక సిరీస్ ప్లాన్ చేయొచ్చు. సిరీస్ అంటే మన తెలుగు వెబ్ సిరీస్ లాగా ఉండదు అనుకోండి. వాట్లాగా ఉండదంటే బాగుండదనే చెత్తగా ఉండదనే? మనం చేసేది బాగుంటుంది అంటే వాళ్ళది. ఈ వీడియోలో ఎలాంటి డిస్క్లైమర్ లేదు. మీకు డిస్క్లైమర్ కావాలంటే లాస్ట్ వీడియోకి వెళ్ళి చదువుకోండి. థ్యాంక్ యూ. వాట్సాప్ ఇది స్టార్టింగ్లో బాగానే ఉండేది, కానీ నా కొడుకు ఈ మార్క్ గార్డు కొన్న తర్వాతే సంకనాగిపోయింది. ఇది ఒక మెసేజింగ్ యాప్, కానీ ఇది మనం దానికి తప్ప అన్నిటికీ వాడతాం. గ్రూప్స్ క్రియేట్ చేసి ఫ్యాన్ వార్స్ చేస్తాం, స్టేటస్లో రైల్వే స్టేషన్ కట్టేస్తాం, ఫేక్ న్యూస్ని తెలుగు న్యూస్ ఛానల్స్ కన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వాట్సాప్ డీపీస్ వీటి గురించి అంత పట్టించుకునే అవసరం లేదు. నీది ఏదో ఒక ఫోటో పెట్టేస్తే అయిపోతుంది. నీకు ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే ఏదో ఒక కాయో పువ్వో మొగ్గో, దీనమ్మ ఏది మాట్లాడినా బూతులానే ఉంది, ఇలా ఏదో ఒక ఫోటో పెట్టేయచ్చు. కానీ మన వాళ్ళు అక్కడితో ఆగరు. నెట్ ఆన్ చేయరా ఎర్రి పప్ప. ఓ సారీ మర్చిపోయా. ఐ యామ్ డిఫరెంట్ బట్ ఐఎమ్ పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ అనేది పక్కన పెట్టు, డిఫరెంట్ అంటే ఏ టైప్ బ్రో? ఇలాంటి డిఫరెంట్ కాదుగా. స్టాప్ థింకింగ్ అబౌట్ మీ, అండర్స్టూడ్ యూ ఫూల్, ఐ నో ఐఎమ్ వెరీ కూల్. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఫూల్ కింద కూల్ పైన ఉండాలి. మై లైఫ్ మై రూల్స్ మై యాటిట్యూడ్. నాకు తెలిసిన ఒకడు చదువుకోరా అంటే ఇలానే మై లైఫ్ మై రూల్స్ అన్నాడు. తర్వాత ఏముంది? ఏ బజ్జీ బజ్జీ సమోసా సమోసే. ఆ బాబు 2 సమోసా ఎంతమ్మా? 20 రూపీస్ అండి. 10 రూపాయలకి ఇవ్వవా? మై లైఫ్ మై రూల్స్ మై యాటిట్యూడ్. సర్లే, నీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకుని నేను పక్క షాప్కి వెళ్తున్నా. తేరా ఈగోతో 2 दिन की कहानी है पर मेरी अक्कड़ खंडानी है. నాకు అర్థం కాలేదు సార్. ఓయ్ గూగుల్, ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఇంగ్లీష్. అందుకే నిన్ను బడికి పోయి చదువుకోరా అని చెప్పిన. దీనమ్మ ఇది కూడా నా మీద పంచలేస్తుంది. మై బ్యాడ్ యాటిట్యూడ్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ తర్వాత ఏంట్రా? ఇగ్నోర్ మీ వన్స్ అండ్ ఐ విల్ షో యూ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ గేమ్. అబ్బాయి అక్కర్లేదు బ్రో, నన్ను నేను చూసుకోగలను అద్దం ముందు. రూల్ నెంబర్ 1, ఫక్ వాట్ దే థింక్. హ్యాట్స్ ఆఫ్ బ్రో, చాలా గొప్పగా చెప్పావు, కానీ వాళ్ళు నీ గురించి థింక్ చేస్తున్నారంట. సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ రెస్పాన్స్ టు ఏ ఫూల్. ఓకే. నేను ఇప్పుడు చాలా పెద్ద జోక్ వేసా, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏదో జోక్ కానీ నిజంగా వెళ్ళిపోకండి. దీని అమ్మ మళ్ళీ హిందీ. వసాయి గూగుల్. ఏందిరా నీ గోలా? వద్దులే, ఇది మళ్ళీ నన్నేసుకుంటుంది. ప్లీజ్ వెయిట్ మై డీపీ ఈజ్ లోడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నీ డీపీ లోడ్ అయ్యే వరకు ఫోన్ని ఇలా ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకొని ఉండాలా? కంట్రోల్ యువర్ బీపీ ఆఫ్టర్ వాచింగ్ మై డీపీ. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్, కీప్ స్లీపింగ్. చూడు మామ, నేను కలలు కానండి సాకారం చేసుకోండి అని చెప్తే ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారో. అసలు నేను అనవసరంగా తెచ్చా స్వాతంత్రం వీళ్ళకి. ఆ బ్రిటిష్ వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ చెడదుబ్బుతున్నారు దేశాన్ని. మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉంటారు, ఏ విషయం జరిగినా డీపీ తీసేస్తారు. ఏంట్రా అంటే మూడ్ ఆఫ్ అంట. నా మొన్న ఈ డీపీని చూసి నా ఫోన్ పైన హెయిర్ ఉందేమోనని గంట సేపు తుడిచా. తర్వాత అర్థమైంది నాకు హెయిర్ ఫాల్ లేదు, వీడికే మెదల్లో గుజ్జు ఫాల్ ఉందని. హే దేర్, ఐఎమ్ యూజింగ్ వాట్సాప్. ఓ నేను ఇంకా టిండర్ వాడుతున్నాం అనుకున్నాలే. డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. బాగా చెప్పాడు కదా. అవునరా, భలే చెప్పాడు. ఫేస్ చూడాలని ఉంది, ఒకసారి డీపీ ఓపెన్ చేయి. అబౌట్లో డోంట్ ఫాలో గర్ల్స్, డీపీలో మాత్రం హిపోక్రసీకి కూడా సీమలు ఉంటాయిరా. చీమలు ఎందుకు వచ్చేసారు మధ్యలో? మోడీ తాత అదే చెప్పాడు కదరా. హిపోక్రసీకి भी सीमा होती है. సార్, సీమ అంటే చీమలు కాదు. వాడికి హిందీ రాదు అని తెలుసుగా, ఇంకా వదిలేయి. రే ముందు దాన్ని ఆఫ్ చేయి.
సింగిల్ ఓకే, నీ మొఖానికి ఎవడ పర్లేదు. మంట మంట కూడా ఓకే, నువ్వు సింగిల్ కాబట్టి నీకు మండుతుంది. మరి ఈ సింబల్ ఏంటి? సార్ ఆ సింబల్కి అర్థం కూల్ అని. నువ్వు ఇలాంటి బొక్కలో మీనింగ్లన్నీ చెప్పకు. 2 సంవత్సరాల క్రితం నేను కూడా అదే అనుకున్నా. అనుకుంటే ఏమైంది? నువ్వే చూడు. ఫ్లాష్ బ్యాక్. స్టూడెంట్స్, నేను చెప్పేది నోట్ చేసుకోండి. రే నిన్న మా నాన్న హీమ్యాన్లో ఉండే కత్తి తెచ్చాడు తెలుసా? ఎందుకు? నీకు దోపడానికే? రే భరత్, సార్ నేనేం చెప్తున్నా? క్లాస్ అని మాకు తెలుసు. మరి ఎందుకు అడిగావు? తెలుసు కూడా. వింటున్నావా లేదా? వింటున్నా సార్. ఇందాక చెప్పాను కదా, హాట్కి యాంటోనిమ్ చెప్పు. ఉదయాన్నే వెళ్ళి రమ్మని ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? హే చూడండి వాడు ఎలా అడుగుతున్నాడు. షేమ్ షేమ్ పప్పి షేమ్. మీరు అలా నవ్వకండి బ్రోస్, నాకు బీపీ మింగుద్ది. ఇలా పెడితే దాని అర్థం కూల్ అని. End of flashback. నో చాట్ నో కాల్స్. అలాంటప్పుడు వాట్సాప్ ఎందుకు ఎక్కించుకున్నావు? ఎంటీ బ్రో, ఇక్కడ నీ గురించి చెప్పాలి, నీ బ్రెయిన్ గురించి కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇంతే ఈరోజు వీడియో. దీనికి పార్ట్ 2 త్వరగా కావాలంటే లైక్స్ టార్గెట్, ఈసారి లైక్స్ టార్గెట్ వద్దు, వ్యూస్ టార్గెట్ పెడదాం. వారానికి 1K వ్యూస్. మూసుకొని వీడియో షేర్ చేయండి. రే దీన్ని నోరెవడైనా ముయ్యను రా. వీడియో అయిపోయింది, ఇంకా పోరా నా బట్ట.